మీ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే కొంచెం కనిపించనట్టు ఆ చీరలు కట్టినప్పుడు నడుము సంఖ్య 15,000 వాళ్ళు ఇస్తామనగానే మీరు ఎట్లా ట్రస్ట్ చేసిరాలని? మధ్య మధ్యలో పాయింట్ ఒకటి పట్టుకున్నారు తప్ప జరిగినట్టు ఏం చెప్పట్లేదు ఎవరు. నాకు రేపటి వరకు ఉండండి అక్క అక్కడే రూమ్ లో అని పెట్టింది. నేను అక్కడ వరకు వాళ్ళ రూమ్ లో ఉండాలంట. అప్పుడు కోపం వచ్చి చిరాకు వచ్చి బూతులు తిట్టినా. నా కొడుక పొద్దు నుంచి ఉంటే నీ కళ్ళకి ఇప్పుడు కనిపించానరా నేను? ఏ ఉద్దేశం పెట్టుకొని నన్ను నువ్వు డైరెక్ట్ గా కమిట్మెంట్ అడగలేదు. రమ్మంటే ఏందని అర్థం? 40 ఏళ్ళ దాకా ఉంటాయి, 35-40 ఏళ్ళు ఉంటాయి. నాకు 5,000 పేమెంట్ చేసి వీడియో డిలీట్ చేయమంటున్నారు. వాళ్ళు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ కూడా పెట్టారు. నాకు నా దగ్గర ఉంది, అది ప్రూఫ్స్ ఉన్నాయి. అది కూడా ఒక సింగిల్ పేరెంట్ ఒక ఆడది ఒంటరిగా బతుకుతుందంటే ఆటోమేటిక్ గా నెలకి ఇలాగే అంటారు కదా, ప్రతి ఒక్కరు ఆడదాన్ని లొంగ తీసుకోవడానికి చూస్తారు. కానీ మనలో ఉంటది అది. అందరు నిన్నే ఎందుకు గెలుపుతున్నారంటే ఒంటరిగా ఉంది కాబట్టి గెలుపుతారు. బట్ నా ఫ్యామిలీకి నేను సపోర్ట్, నేను మొగరాయుడు. అందరి ఫోటోలు అయితే వెంకి ఫోటో నేను ఒప్పుకుంటా. మళ్ళీ వెంకి నేను పత్రితో నిజాయితోడని నేను చెప్పను. వరలక్ష్మిని భార్యగా ఉండమన్నా వెంకీ మంకీ, వరలక్ష్మి పక్కలో పడుకుంటా గానీ జబర్దస్త్ లో ఆఫర్ ఇయ్యనన్నా వెంకీ మంకీ. అయ్యో, ఆ తమ్మునేల్స్ మీద నేను రియాక్ట్ అవ్వడం జరిగింది అంతే. కమిట్మెంట్ లేకపోతే ఈ పాటికి వరలక్ష్మి సినీ ఫీల్డ్ లో కనిపించేది కదా. మరి ఎందుకు ఇన్ని సార్లు పోయినా రిటర్న్ ఎందుకు వస్తుంది? ఇవెందుకు వేయట్లేదు? ఏం జరుగుతుంది? అమ్మాయిలు ఏం ఇస్తే అక్కడ ఆఫర్లు ఇస్తారు. 4 సార్లు సినీ ఫీల్డ్ కి వెళ్ళి వచ్చిన నేను ఇలా జరగడం మూలంగానే రిటర్న్ వస్తున్నా కదా. అదెందుకు బలమైన పాయింట్లుగా పట్టుకోవట్లేదు? ఇది పక్కన పెట్టేసి మీడియా వాళ్ళు వాళ్ళ టీఆర్పీ కోసం ఎంత ఘోరంగా చేసుకుంటారు ఒక మనిషిని. ఇప్పుడు నా కూతురు ఆ వీడియో చూస్తుంది, గలీజ్ ఫోటో వేస్తారు. వెంకీ నన్ను పక్కన వేసి ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఒక అమ్మాయి అబ్బాయి పడుకొని ఆ బెడ్షీట్ కప్పుకునే ఫోటో వేస్తున్నారు. ఏందక్క అది? మళ్ళీ నీకు సిగ్గు లేదా? నువ్వు ఎందుకు పోయినావు అంటున్నారే. నేను పోయినది ఇదిరా నాయన. ఆ 15,000 వచ్చిన నా కూతురు స్కూల్ ఫీజులోకి వస్తాదని పోయినారా నాయన? అది అర్థం కావడం లేదే. కానీ కొంతమంది మాట్లాడతారు కదా, ఈ ఫీల్డ్ లోకి మేము కరెక్ట్ గానే వచ్చాము, మాకు ఇలాంటివి ఏం రాలేదు, అందరు అలా వస్తారు అనుకోవడం తప్పు అని చెప్పి. ఏమైనా బడా పర్సన్స్ అయి ఉంటారేమో అక్క, వాళ్ళ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందేమో, ఏమో చెప్పలేము అక్క. వాళ్ళ మాటలు ఎంతవరకు నిజమో నేనైతే అది నమ్మలేను. నాకు జరిగిన దాని ప్రకారం ఇప్పుడు మీరున్నారక్క, మీ ఛానల్లో మీరు కొన్ని లిమిట్స్ పెట్టుకొని మీరు వేసుకునే పద్ధతి బట్టలు ఎలా ఉంటాయక్క? నేను మామూలుగా మిగతా యాంకర్స్ అందరూ చూస్తుంటా, మీ కూడా నేను చూస్తుంటాను. మీ బట్టలు ఎలా ఉంటాయక్క? శారీస్, హాఫ్ శారీస్, డ్రెస్సెస్, ఫ్రాక్స్ వేసుకున్నా కొంచెం ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండే బట్టలు ఉంటాయి అక్క. అవును. సో ప్రీవియస్ గా వరలక్ష్మి అనే ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. శారీ కట్టుకునే రోల్ చేయాలి అని చెప్పినప్పుడు ఆ అమ్మాయిని ఆర్జీవి గారి దగ్గర వర్క్ చేసే కొంతమంది ఎవరైతే ఉంటారో డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ అమ్మాయిని కమిట్మెంట్ అడిగారు అని చెప్పేసి మన ఇంటర్వ్యూలో చెప్పింది. దాని తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ ఇంకా ఇండస్ట్రీ ఏం మారలేదు, ఇలానే ఉంది అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేస్తే దానికి విపరీతమైన ట్రోల్స్, కామెంట్స్ అండ్ దానికి సంబంధించి వెంకీ గారి ఫోటోని యాడ్ చేయడం కూడా జరుగుతూ వచ్చింది. ఈ విషయంలో అసలు వరలక్ష్మి గారు ఏమంటున్నారు, ఆమె రియాక్షన్ ఏంది, ఒకసారి లైవ్ కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రీవియస్గా మాట్లాడిన మాటలు నాకు చాలా బాగా నచ్చినాయి. ఆ ఇంటర్వ్యూ ఒకసారి మీరు వెళ్ళకపోతే ఇక్కడ నేను పిన్ చేస్తాను, వెళ్ళి చూడండి. చాలా బాగా మాట్లాడుతుంది. మన నెక్స్ట్ టైం ఎట్లా ట్రస్ట్ చేసి వెళ్ళాలనుకుంది అనేవన్నీ కూడా కనుక్కుందాం. హలో వరలక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? ఫైన్ అండి. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొన్ని బాగా ట్రోల్స్ నడుస్తున్నాయి మీ పైన. మీరు మాట్లాడే ఏ మాట అయినా సరే అది ట్రోల్ అయిపోతుంది ప్రజెంట్. ఓకే. అయితే నాకు ఒక డౌట్ ఏంటంటే, ప్రీవియస్ గా మనము ఆర్జీవి గారి మూవీలో ఇట్లా ఆఫర్ కోసం వెళ్ళినప్పుడు ఇట్లా కొన్ని ఎదురైనాయి నాకు అని చెప్పేసి మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పారు. అది చాలా మందికి నచ్చింది, చాలా మంది మీకు పాజిటివ్ కామెంట్స్ చేశారు అందులో. అవును అవును. కానీ ఈ రోజు చూసుకుంటే మీరు మాట్లాడిన కొన్ని మాటలకి నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అదే విధంగా ఒకసారి ఇలా జరిగినప్పుడు నెక్స్ట్ టైం ట్రస్ట్ చేసి మళ్ళీ ఎందుకు తను వెళ్ళాలనుకుంది అనే వర్డ్స్ కూడా రేజ్ అవుతున్నాయి. అవును అవును, కరెక్ట్. మీరేమంటారు? నెక్స్ట్ టైం మళ్ళీ ఎందుకు వెళ్ళింది అని అంటే, కొంతమందికి సినీ ఫీల్డ్ మీద ఒక పిచ్చి ఉంటదండి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా మళ్ళీ అక్కడికే వెళ్తాం అనేది, ఏదో ఒక ఛాన్స్ వస్తది కదా. యాక్చువల్లీ నేను ఈసారి వెళ్ళింది సీరియల్ కోసమో సినిమా కోసమో కాదండి, ఒక ఫోక్ సాంగ్ కోసం. అది కూడా నన్ను 1 year నుంచి అడుగుతున్నారు వాళ్ళు.
ఫోక్ సాంగ్ లో కూడా కమిట్మెంట్ లా? అంటే వాడు డైరెక్ట్ గా వాళ్ళు కూడా కమిట్మెంట్ అడగలేదు, మామూలుగా చెప్తున్నాను. వాళ్ళు ఫోక్ సాంగ్ 1 year నుంచి అడిగారు నన్ను. 1 year ఇప్పుడు కాదు, ఇంచుమించు 1 year అవుతుంది. నేను చెప్పాను, సో ఇలా జరిగింది నాకు ఇండస్ట్రీలో. వాళ్ళకు కూడా సేమ్ ఇదే చెప్పాను, ఇలా జరుగుతుంది, ఇలా అయితే నేను రానండి అంటే, లేదు మేడం మేము అలాంటి వాళ్ళం కాదు, మేము మంచి వాళ్ళం మేడం, మాకు ఈ సాంగ్ కు మీరే సెట్ అవుతారు మేడం అని చెప్పారనమాట. ఓకే. సో శనివారం అన్నమాట, ఈ శనివారం కాక లాస్ట్ శనివారం అన్నమాట. ఆ రోజు కాల్ చేసి, ప్లీజ్ మేడం మీరు ఒకసారి హైదరాబాద్ వస్తే ఇంకా మీతో డైరెక్ట్ గా మాట్లాడేసుకుందాం, పేమెంట్ కూడా మాట్లాడేసుకున్నామండి. 1 షూటింగ్ అంటే 1 day షూటింగ్ ఉంటది, 15,000 ఇస్తానన్నారు ఛార్జీలు అన్ని పెట్టేసి. సరేలే, 15,000 వస్తే నాకు ఏదైనా ఖర్చులకు నాకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా. ఒక 1 day కదా, 1 day షూటింగ్ కు 15,000 వస్తుంది, ఫుడ్ అన్ని అకామిడేషన్ వాళ్ళదే, ఛార్జీలు కూడా వాళ్ళదే కదా అనుకుని వచ్చా. ఫస్ట్ రీజన్ అది, ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి ఎందుకు వచ్చాను అనేది. నాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఐఎమ్ సింగిల్ పేరెంట్, సరేనా. దట్టు వాళ్ళకు నేను ఏం చెప్పానంటే, నాకు డాన్స్ చేయడం రాదని కూడా వాళ్ళకి పర్టికులర్ నేను చెప్పాను. ఫోక్ లో నార్మల్ గా కొత్త వాళ్ళకి కొంతమంది 2,000 3,000, ఇంకొంతమంది మహా అంటే 5,000 నుంచి 10,000 లోపే ఇస్తున్నారు కొత్త వాళ్ళకి. ఓకే. కానీ మీరు అంటే ఫోక్ లో మీరు ఒక సాంగ్ చేయాలనుకోవడం అయితే ఫస్ట్ సాంగ్ అది మీకు? ఫస్ట్ అండి. అవును. మరి ఫస్ట్ సాంగ్ కే 15,000 వాళ్ళు ఇస్తామనగానే మీరు ఎట్లా ట్రస్ట్ చేసిరాలని? నాకు తెలియదు కదండి దాంట్లోకి ఎంత ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాళ్ళు నన్ను అడిగారు, మీరు ఎంత అనుకుంటున్నారు అంటే, నాకు తెలియదు మీరు ఎంత అనుకుంటున్నారో చెప్పండి అన్నారు. అని నేను అడిగిన, మీరే చెప్పండి అంటే వాళ్ళు 10,000 అన్నారు. 10,000 కాదు 15,000 అయితే ఓకే. నాకు మామూలుగా నంద్యాలలో ప్రమోషన్ చేస్తానే 5,000 ఇస్తారు, బట్ నేను ప్రమోషన్ చెయ్యట్లేదు, అర్థమైందా. నేను ఒకటి చేయాలంటే నాకు ఇంత అమౌంట్ వస్తది, సో మీకు అంత దూరం వచ్చి చెయ్యాలి, అది 1 day పడుతూ 1.5 day పట్టొచ్చు కదా. నాకు రాని పోను 2 days షాప్, అందులో నాకు బట్టల షాప్ ఉంది అక్క. అవునవును, చూసా. సో నా షాప్ క్లోజ్ చేసుకొని రావాలంటే నాకు ఇంత అమౌంట్ ఇస్తేనే వస్తానని చెప్పాను నేను వాళ్ళతో. వాళ్ళు 10,000 ఓకే చేశారు నాకు, నేను 15,000 అడిగా నేనే. సో నేను 2 రోజులు షాప్ క్లోజ్ చేసుకోవాలి కదా. అదే అందులో నేను ఒక్కదాన్ని కూడా రాను, నాతో పాటు ఒక వ్యక్తిని, ఒక అక్కను పిలుచుకొచ్చుకుంటా, ఆమెకు నేను డబ్బులు ఇవ్వాలి నాతో పాటు వచ్చినందుకు. సో కాబట్టి నేను చెప్పాను, నేను ఒంటరిగా అయితే రాలేను, ఇట్లా సో నాకు మాత్రమే ఛార్జీలకు పెట్టండి, మిగతా వాళ్ళు నా పక్కన వాళ్ళకి నేనే పెట్టుకుంటా అని చెప్పుకున్నా. ఓకే ఓకే, అంటే ప్యాకేజ్ లాగా మాట్లాడుకున్నారు. అలా ఆ రీజన్ తో రావాల్సి వచ్చింది. నేను సినీ ఫీల్డ్ లోకి రాలేదు, మళ్ళీ ఎంటర్ అవ్వలేదు. ఎందుకు సినీ ఫీల్డ్ లో నాకు సీరియల్స్ కు నాకు ఇస్తామన్నా మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు డైరెక్టర్స్ అని, సినిమాలో కానీ అది దాన్ని నాకు మెసేజ్లు పెడుతున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఇప్పుడు ఇన్స్టా తర్వాత నాకు ఒక రోజుకు 1,500-2,000 మెసేజ్లు వస్తాయి అక్క కామెంట్ లో. అట్లనే వచ్చినాయి అంటే ఒకసారి ఒకరిని ఎక్స్పోజ్ చేశాక కూడా మళ్ళీ సేమా? మేము అలా చెయ్యమమ్మా, మేము మంచిగా ఉంటామని పెడుతున్నారు అందరూ. మేము అలాంటి వాళ్ళం కాదు, మీరు ఇలా చేసినారు కదా, అలా కాదు మీరే వచ్చి చూడండి అని పెడుతున్నారు, మంచిగానే పెడుతున్నారు. నేను ఆ ఉద్దేశంలోనే హైదరాబాద్ రావడం జరిగింది. నేను సినిమాల కోసం, సీరియల్ కోసం హైదరాబాద్ రాలేదు. ఒక ఫోక్ సాంగ్ కోసం వచ్చాను, దానికి కూడా ఒక 15,000 అమౌంట్ మాట్లాడుకొని, ఆ 15,000 1-2 days లో నాకు 15,000 వస్తాయి కదా, ఏదో దానికి హెల్ప్ అవుతుంది, దీంట్లో ఏం కమిట్మెంట్ ఉండదు, డాన్స్ కదా పబ్లిక్ లో వదిలేదే కదా, నాకు వచ్చిన వాళ్ళే నేర్పించుకుంటాం అన్నారు కదా అని చెప్పి ముందడుగు వేసాను అక్క. ఇది రీజన్, ఫస్ట్ అందరికి తెలియాల్సింది. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళు మధ్యలో పాయింట్ ఒక్కటి పట్టుకున్నారు తప్ప జరిగినట్టు ఏం చెప్పట్లేదు ఎవరు. ఓకే, అయితే ఇక్కడ మీరు ఫోక్ సాంగ్ కోసం ఇక్కడ వరకు వచ్చిన తర్వాత వాళ్ళని వెళ్ళి కలిసిరా? ఫోక్ సాంగ్ కోసం అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు శనివారం నాకు కాల్ చేశారు, దయచేసి వెంటనే రండి మేడం, 2-3 days లో షూటింగ్ పెట్టుకుందాము అన్నారు. అంటే అప్పటికప్పుడు ఇంట్లో మా అమ్మకి నా కూతురికి చెప్పుకొని మా నాన్నకు ఫోన్ చేసి, మా నాన్న నంద్యాలకు పిలిపించి అప్పటికప్పుడే, ఎందుకంటే నేను లేకపోతే మా అమ్మకు నాకు ఇంట్లో తోడు ఉండాలి కదా, సో వాళ్ళని పిలిపించుకొని వాళ్ళని పెట్టి అప్పటికప్పుడు బస్ టికెట్ నేను బుక్ చేసుకొని నేను ఇంకొక ఇద్దరం కలిసి రావడం జరిగింది. అక్కడ మేము ఇక్కడ 11 కి బస్సు ఎక్కితే అక్కడ 5:30కే దిగాం హైదరాబాద్ లో. దిగిన తర్వాత 5:30 నుంచి కాల్ చేస్తే వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేయలేదు, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేదు. ఫస్ట్ నాది లిఫ్ట్ చేయలేదు, నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, నాకు అడ్రస్లు పెద్దగా తెలియదు. మీకు లాస్ట్ టైం గుర్తుందో లేదో, నేను మీ స్టూడియోకి వచ్చినప్పుడు నాకు తేజ పిలుచుకొచ్చాడు కదా, నాకు ఏ ఆప్షన్ లేక తేజ కాల్ చేశాను. కాల్ చేస్తే ఒక మాట ముందు చెప్పొచ్చు కదా, వారమ్మ ఇంత సడన్ గా ఎట్టొచ్చినావు, నేనేమన్నా బిగ్ బాస్ ఆడిషన్ కి వచ్చినావేమో అనుకున్నాను, ఎందుకు వచ్చినావు అంటే, ఇది తేజ ఇట్లా ఫోక్ సాంగ్ అంటే ఎట్లా ఏంది పరిస్థితి అంటే, నాకు ఇట్లా మాట్లాడుకున్నాం తేజ 1 year అవుతుంది అన్న. నిజంగా కరెక్ట్, ఇది నిజమేనా అన్నాడు. నిజమే తేజ, ఎట్లా నమ్మ వచ్చినావు నువ్వు అంటే, 1 year నుంచి మాట్లాడినలే వాళ్ళతో అని చెప్పాను అనమాట. సో ఇట్లా పలానా అడ్రస్ ఎక్కడది కృష్ణానగర్ కు రమ్మని చెప్పినారనమాట. ఇంకా తేజ తన సెల్ నుంచి కూడా 5-6 సార్లు కాల్ చేసి జరిగింది.
ఒక ఆయన లిఫ్ట్ చేయలేదు, ఇంకొక ఆయన నెంబర్ ఉంది, ఆయన లిఫ్ట్ చేశాడు. ఒక పర్సన్ ఏమో లిఫ్ట్ చేస్తున్నాడు, ఒక పర్సన్ ఏమో లిఫ్ట్ చేయలేదు. ఏం జరిగిందంటే వాళ్ళు రాత్రి అంతా తాగి పడుకోయినారు రూమ్ లో, ఒక హోటల్. అందుకని ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సో ఇంకొక పర్సన్ కాల్ చేసి ఆ హోటల్ వాళ్ళకి కాల్ చేసి ఆ హోటల్ నుంచి ఆ రూమ్ కనెక్ట్ చేపించి అట్లా మాట్లాడిచ్చారు అనమాట. సో ప్రజెంట్ కృష్ణానగర్ అడ్రస్ చెప్పండి వస్తాను అంటే, లేదు రూమ్ దగ్గరికి అదే హోటల్ దగ్గరికి రండి అని చెప్పారు. హోటల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే ఇంకా తేజ్ అనే తను బండి స్కూటీ ఏమి తీసుకున్నట్టున్నాడు, స్కూటీ మీద తీసుకొని వెళ్ళాడు. వెళ్ళలేరు, తనతో పాటే వెళ్ళారు. ముగ్గురం కలిసి వెళ్ళాం, నేను అక్క తేజ ముగ్గురం కలిసి వెళ్ళాం అనమాట. వెళ్ళిన తర్వాత సారీ మేడం, నేను నైట్ 2-3 సాంగ్స్ రాసుకున్నాను, అందుకే నిద్రపోయేసరికి 3-4 అయింది, నేను పడుకునేసరికి అందుకే లేట్ అయింది మేడం, మీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేకపోయాను, మర్చిపోయాను, సారీ మేడం అది ఇదని మేడం చెప్పాడు. కలిసాడు, నేను మాట్లాడాను. రూమ్ లో వచ్చి కూర్చోమంటే ఆ రూమ్ లో తనతో పాటు ఇంకొక అన్న ఉన్నారు. సో అక్కడంతా బీర్ బాటిల్స్, మందు బాటిల్స్ అన్ని ఉన్నాయి. వాళ్ళు నిక్కర్లు వేసుకొని తిరుగుతా ఉంటే తేజ కొంచెం తేడా కొట్టింది. తేజ వద్దు వరమ్మ, లోపల కూర్చోవడం వద్దు, బయటికి రా అని చెప్పి బయటకు పిలిచాడు. ఇంకా వాళ్ళ రూమ్ లో ఉండకుండా బయట సోఫా సీట్ లో బయట కూర్చున్నా, హాల్లో కూర్చున్నాక మాట్లాడాం. మామూలుగా తేజ ఉన్నాడు, తను ఏం మాట్లాడలేకపోతున్నారు, కంగారు పడుతున్నాడు. తేజ నాకు కొంచెం తేడా కొడుతుందని నాకు అంటున్నాడు. తర్వాత తను పక్కకి వెళ్ళిపోయి వేరే వాళ్ళకి కాల్ చేసి ఆ అమ్మాయి ఒక్కటి రాకుండా వేరే వాళ్ళని పిలిపించుకుంది. అవసరమా వేరే వాళ్ళు అన్నాడు. ఆ మాట నేను తేజాకి చెప్పడం జరిగింది. తర్వాత మేడం మేము బయటకు వెళ్తున్నాము, మీరు తినేసి హోటల్లోనే ఉండండి మేడం, మీరు రూమ్ లో ఉండండి, నేను వచ్చి మీతో మాట్లాడతాను. ఇప్పుడు సాంగ్ షూటింగ్ కి వెళ్తున్నా నేను. ఎవరు అక్క ఆమె? మంగిలి సిస్టర్. ఎస్, మంగిలి వాళ్ళ సిస్టర్ ది సాంగ్ అంట. మంగిలి సిస్టర్ ది సాంగ్ రికార్డింగ్ చేయాలని అన్నారనమాట. సో ఆ సాంగ్ రికార్డింగ్ పోతున్నాం, రూమ్ లో ఉండండి అన్నారు. సో ఆ రూమ్ లో వాళ్ళు ఏం పెట్టుకున్నారో, ఏం కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ డౌట్ వచ్చి తేజ వాళ్ళ రూమ్ లో పెట్టలేదు నన్ను. వద్దు వరమ్మ, నేను కొంచెం బోనాల దగ్గరికి వెళ్లాల్సింది వస్తుంది, తను ఏదో ఒక స్వామీజీ వస్తున్నాడంట, దానికి అక్కడికి వెళ్ళాలంట ఆ రోజు తను. నేను ఇక్కడ ఉండలేను, నేను తోడు కూడా ఉండలేను, నాకు ఒక మాట ముందు చెప్పొచ్చు, నేను ప్లాన్ చేసుకునేతోని, నువ్వు సడన్ గా వచ్చినావు, నేను ఒక చోట వదిలేసిపోతాను, అక్కడే ఉండు, వాళ్ళది మంచిగా అనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ఇంటిని రిటర్న్ వెళ్ళిపో, దయచేసి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాడు తేజ నాకు. నేను ఇక్కడ ఉండనమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళిపోమ్మా అని చెప్పినాడు. సో తేజ నన్ను ఒక అకాడమీలో, అదే బ్యూటీ అకాడమీ అని ఒక అక్క దగ్గర వదిలేశాడు అనమాట. సో ఆ అక్క చిన్న బాబు ఉన్నాడు, ఆ అక్క మమ్మల్ని బాబు ఫుడ్ బెడ్ అన్ని బాగానే చూసుకుంది అక్క. సో తేజ ఎట్లా తెలుసు అట్లా ఇట్లా అడుగుకుంటే ఆ అక్కతో దగ్గరే ఉన్నాను. మాటికి వీళ్ళకి కాల్ చేస్తున్నాను అనమాట. ఒక అమ్మాయిని ఫోన్ చేసి మీకు డాన్స్ ప్రాక్టీస్ వచ్చో లేదో 2 స్టెప్పులు వేపిస్తాం మేడం, ఒక అమ్మాయి కాల్ చేస్తాం, ఆ అమ్మాయి వస్తుంది అన్నాడు. అమ్మాయితో మాట్లాడించాడు, నాకు కూడా అమ్మాయి నెంబర్ కూడా నాకు పంపించాడు. ఆ అమ్మాయి కాల్ చేసి అక్క నేను 12కి వస్తాను అక్క అనింది. సర్లేమ్మా 12కి రా అన్న. మళ్ళీ 12 కాల్ చేస్తే అక్క 1 అవుతుంది అక్క, 1కి వస్తాను అక్క అని చెప్పింది. అంటే ఆయన ఏం చెప్పాడు, సర్లేండి ఇక మాట్లాడారు కదా, నేను ఇంటికి వెళ్తాను అన్న, ఊరికి వెళ్తాను అన్న. నాకు ఇక్కడ ఎవరు తెలియదు అంటే, లేదు మేడం ఉండండి, ఒక 2 స్టెప్పులు వేయించిన తర్వాత చూసుకొని పంపిస్తానులే మేడం అంటున్నాడు. అట్ట నన్ను ఇంటికి పంపించట్లేదు, నో చెప్పట్లేదు, నన్ను మళ్ళీ రూమ్ లో ఉండమంటున్నాడు. అది రీజన్. మీరు ఫిక్స్ మేడం, ఈ మళ్ళీ సాంగ్ కూడా వినిపించాడు ఏదో, ఈ సాంగ్ కే మేడం మీరు చేయాల్సింది 2 స్టెప్పులు ఎదురు ఉండండి. అమ్మాయి ఏం చెప్పింది, అక్క నేను ఉండను అక్క, నాకు ఈరోజు కుదరలేదు అక్క, ఏదో స్కాలర్షిప్ కాలేజ్ నుంచి మెయిల్ వచ్చింది అక్క చూడండి అని ఆ పిల్ల మెయిల్ కూడా నాకు పెట్టింది. మెయిల్ కూడా నాకు పెట్టి అక్క నేను రేపు వస్తానక్క, రేపటి వరకు ఉండండి అక్క అక్కడే రూమ్ లో అని పెట్టింది ఆ పిల్ల. నేను అక్కడ వరకు వాళ్ళ రూమ్ లో ఉండాలంట. ఇలా ఉంటది సాంగ్, ఇక్కడ లొకేషన్ ఇంత అనుకుంటున్నాం ఇది అని పంపించేయాలి. అసలు ఒకవేళ సాంగ్ ఓకే అనుకున్నప్పుడు మళ్ళీ మిమ్మల్ని డైరెక్ట్ గా చూడాలి అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నిజంగా మీతోనే చేయించాలి అనుకున్న వాళ్ళు ఓకే అండి ఇదే డేటు ఈ రోజు వచ్చేయండి అని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తారు. కానీ అట్లా రూమ్ కి పిలిచి, అది కూడా హోటల్లకు పిలిచి, అది రీజన్. అప్పుడు నాకు కోపం వచ్చింది, ఫ్రస్ట్రేషన్. సో సరే తనకు కాల్ చేసా, సార్ తను ఇలా తను ఈ రోజు రాలేనంటుంది, రేపు వస్తానంటుంది, ఉండమంటుంది ఇక్కడే, నేనైతే ఇక్కడ రాత్రంతా ఉండలేను సార్, నాకు ఎవరు తెలియదు సార్, నేను హైదరాబాద్ లో నైట్ స్టే చేయలేను, సాయంత్రంలో ఒక పని చూసుకొని నేను రిటర్న్ వెళ్ళిపోతా. లేదు మీరు ఆల్రెడీ చూసి మాట్లాడినారు కదా, నేను వెళ్తలేదు సార్, నా ఇన్స్టా రీల్స్ అన్ని చూసే కదా నేను పిలిపించుకుంది, నాకు డాన్స్ కంప్లీట్ గా రాదు, ఫ్లైట్ గా వచ్చా, అంతకు మించి మీకు చెప్పాను కదా, ఇదేం కొత్త కాదు కదా, 1 year నుంచి మీకు చెప్పాను కదా అంటే, లేదు మేడం నేను వస్తా, మీరు ఉండండి వెళ్ళకండి అంటాడు. ఉండకండి మీరు వెళ్ళకండి ఉండండి అన్నాడు. సరే సాయంత్రం 4 అయింది సార్, మళ్ళీ కాల్ చేసిన మేడం 1 hour మేడం వస్తా అన్నాడు. 5 అయింది, మళ్ళీ 1 hour మేడం, 6, 7, 8, 9 వరకు, 8:30 వరకు అక్కడే ఉన్నాను. 8:30కు ఇంకా లేదులే, ఇంకా కాదులే, ఈయన కాల్ చేసి నాతో మాట్లాడాలని నేను మాట్లాడను, నైట్ టైమ్ లో రిస్కులు వద్దు మనకు అని చెప్పి నేను అక్క బయటకు వెళ్ళిపోయినాము.
అక్కడ చిన్న చిన్న జూడియో అవి ఇవి తిరుక్కుంటా ఒక పిల్లో నెంబర్ 819 దగ్గర నిలబడినాం బస్ కోసం. ఆ ఊరు బస్సు, ఐ మీన్ నంద్యాలకు వచ్చే బస్సు అక్కడ ఆగమని చెప్పింది అనమాట. ఎక్కడ కూకట్పల్లి మీరు నిలబడిన చోట? కూకట్పల్లి పిల్లో నెంబర్ 819 అక్కడ బస్సు ఆగమని ఉండమని చెప్పింది మా బస్ వాళ్ళు. నేను మార్నింగ్ ఏ బస్ కి అయితే ఎక్కొచ్చానో మా ఊరు నుంచి ఆ బస్ వాళ్ళకే ఫోన్ చేశాను అనమాట. నేను మళ్ళీ రిటర్న్ నంద్యాల రావాలన్నా ఎక్కడ ఉండాలి అంటే, మీరు ఎక్కడ ఉన్నారంటే పలానా దగ్గర ఉన్నానన్నా అని చెప్తే, అయితే మీరు పిల్లో నెంబర్ 819 దగ్గర ఉండండి అక్క, నేను 10 కంతా వస్తాను అని చెప్పాడు ఆ అన్న. బస్ డ్రైవరు క్లీనర్ వాళ్ళ అన్న వాళ్ళు, మా ఊరు వాళ్ళు. సో ఆ 800 పిల్లో నెంబర్ 819 దగ్గర నేను మెట్లకాడ కూర్చున్నాను. అప్పుడు 9 అప్పుడు కాల్ చేసి ఇప్పుడు వస్తారా అని పిలిచాడు. అప్పుడు కోపం వచ్చి చిరాకు వచ్చి బూతులు తిట్టినా, నా కొడుక పొద్దు నుంచి ఉంటే నీ కళ్ళకి ఇప్పుడు కనిపించానరా నేను, నువ్వు ఏ ఉద్దేశం పెట్టుకొని నన్ను నువ్వు డైరెక్ట్ గా కమిట్మెంట్ అడగలేదు, ఇండైరెక్ట్ గా చేసే పనులన్నీ అలాగే ఉన్నాయి కదరా. ఎక్కర్రా నేను చెప్పారా ఒరేనా ఎక్కర్రా, సినీ ఫీల్డ్ కి పోతే అక్కడ ఇలాగే చేశారు వాళ్ళు. ముఖమాట లేకుండా ముఖం మీద చెప్పారా, వీరిని లెక్క చేయలేదు వాళ్ళు పొద్దు నుంచి కూర్చోబెట్టుకొని డైరెక్ట్ గా కమిట్మెంట్ ఇచ్చారా అంటే వెళ్ళిపోయినారు. నువ్వు అట్ట చెప్పకుండా ఇట్ట చెప్పకుండా సీరియల్ వాళ్ళు అలాగే చేశారు. ఇప్పుడు నిన్ను నమ్మి వచ్చా నువ్వు కూడా ఇట్నే చేస్తున్నావురా, ఎందుకు నేను చెప్పాను కదరా అని చెప్పి ఒరే తరం తిట్టినా. ఆయన పెద్దవాడే నాకంటే, ఆయన మాక్సిమం 40 ఏళ్ళ దాకా ఉంటాయి, 35-40 ఏళ్ళు ఉంటాయి నాకు. ఆ ఏజ్ లో కూడా ఏందో అసలు నేను తిట్టాను అక్క, ఇంకా చాలా బూతులు తిట్టి ఇంకా కట్ అయిన తర్వాత, ఇంకా నీకు ఇత్తగారా నీకు తిక్క కుదరదు, నాకు నీలాంటి వాళ్ళు 10 మందికి తెలియాలరా అని చెప్పి ఒక వీడియో తీసి అప్లోడ్ చేయడం జరిగింది అక్క. అప్లోడ్ చేసినావు కానీ అట్లనే వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఐడెంటిటీని కూడా రివీల్ చేస్తే ఇంకోసారి ముఖం ఎత్తుకోకుండా అయ్యేటోళ్ళు వాళ్ళు. వినండి ఆ వీడియో తీసిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా ఫోన్ల మీద ఫోన్లు చేస్తుండ్రు. తేజకు కూడా కాల్ చేసినారు వాళ్ళు. తేజ ఇట్లా అమ్మాయి వీడియో పెట్టింది, ఆ వీడియో డిలీట్ చేయమన్నా అది ఇది మేమేం తప్పు చేసినా మేము డైరెక్ట్ గా ఏం అనలేదు కదా, నాకు భార్య పిల్లలు ఉన్నారు తేజ, నేను అమ్మాయితో తప్పుగా ఏం మాట్లాడలేదు, ఏమంటే అమ్మాయికి డాన్స్ వచ్చారో అదే చెక్ చేద్దాం అనుకున్నాం, అంతకు మించి మాకేం చెడు ఉద్దేశం లేదు అదే అని. తర్వాత నాకు నేను నైట్ అంతా ఫోన్ కాల్స్ ఎత్తలేదు, మార్నింగ్ నుంచి ఇంకా వేరే వాళ్ళతో ఫోన్లు చేపించి నాకు 5,000 పేమెంట్ చేశారు అక్క. 5,000 పేమెంట్ చేసి వీడియో డిలీట్ చేయమంటున్నారు. వాళ్ళు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ కూడా పెట్టారు నాకు, నా దగ్గర ఉంది, అది ప్రూఫ్స్ ఉన్నాయి. నేను వీడియో చెయ్యను, డబ్బుల కోసం చేసినాను అనుకుంటున్నారా? నువ్వు ఇచ్చే 5,000 నేను రోజు 10,000 సంపాదించాను ఆ షాప్ నుంచి. నువ్వు ఇచ్చే బోర్డు 5,000 ఎవరు కావాలి? నాకు ఈ ఫీల్డ్ మీద ఇష్టం ఉంది కాబట్టి నువ్వు ఒక రోజులో 15,000 ఇస్తానన్నావు, నాకు నలుగురిలో నేను స్క్రీన్ మీద చూసుకున్నట్టుంటది అని నేను ఆ ఉద్దేశంలో నువ్వు పత్తిమలు ఆడితేనే కదా ఫస్ట్ అన్నా, నువ్వు అడుక్కుంటేనే కదా నేను వచ్చింది, నాకే నేను రాలేదు కదా హైదరాబాద్ కి. సో నువ్వు 5,000 ఇచ్చి నా నోరు 30 అనుకున్నా, అంటే డబ్బు కోసం చేసిన అనుకుంటున్నావా? నేను ఎవరు కావాలరా నీ డబ్బులు అని చెప్పి తిట్టిన. నేను తిట్టి వీడియో తీయను పో అని చెప్పినాను. అది నెక్స్ట్ డే వైరల్ అయిపోయింది. రిటర్న్ కొట్టేసారా అమౌంట్? నేను రిటర్న్ కొట్టలేదు, ఏం కొట్టలేదు అక్క, నాకు ఛార్జీలు నష్టమైనాయి కదా, నేను రిటర్న్ అయితే కొట్టలేదు. ఒకవేళ వాడు కొట్టమని అంటే కొట్టిండేదాన్నేమో, ఆ టాపిక్ రాలేదు మా ఇద్దరి మధ్యలో. ఇది జరిగింది. ఇది జరిగితే ఈ టాపిక్ లో మరి వెంకీ గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేసిరు అసలు? వెంకీ గారిని ఒక 2 days తర్వాత ఏమైందంటే, సడన్ గా నాది ఆన్లైన్ షాపింగ్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ లో, వాట్సాప్ నెంబర్, ఆ నంబర్ కి మేము మామూలుగా అయితే ఫోన్ కాల్స్ ఇస్తాం అక్క, వాట్సాప్ లో మెసేజ్ మాత్రమే రిప్లైస్ ఇస్తాం అనమాట. ఫోన్ కాల్స్ అంటే రోజుకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి, చెత్త కాల్స్ కూడా కొన్ని వస్తుంటాయి నార్మల్, ఇంకా అమ్మాయిలు అంటారు తర్వాత చేస్తారు షాపింగ్ కోసం. సో ఎత్తాం అనమాట. సడన్ గా ఏం జరిగిందంటే, ఆ రోజు మార్నింగ్ నుంచి ఎక్కువ ఫోన్ కాల్స్ మెసేజ్లు, మీది వైరల్ అవుతుంది మేడం, మేము ఈ ఛానల్ నుంచి ఆ ఛానల్ నుంచి అంటుంటే మేము ఇంకా ఫోన్ పక్కన పెట్టేసినాం. మేము ఆన్లైన్ ఇప్పుడు 4 రోజుల నుంచి ఆన్లైన్ కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు, అందరు ఇవే చేస్తున్నారని చెప్పి ఆన్లైన్ కూడా మూసుకొని, ఇప్పుడు షాప్ నా డల్ అయిపోయింది ఫెస్టివల్, రోజు పోయి జరగడం గొప్ప, అంటే షాప్ లో ఉండలేకపోతున్నాను, ఆన్లైన్ కి రెస్పాండ్ అవ్వలేకపోతున్నా ఇష్యూ మూలంగా. అయ్యో. సో అప్పుడు సడన్ నేను ఆ చేతుల్లోనే ఉన్నది ఆన్లైన్ నెంబరు, మీది ఇట్లా వైరల్ అవుతుంది, మీరు నలుగురికి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, మేము తప్పుగా మేమేమో చెప్పండి అంటే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది వాళ్ళకు. సరే అక్కడ నేనైతే హైదరాబాద్ రానని చెప్పాను, నాకు ఇంకా హైదరాబాద్ వచ్చే ధైర్యం లేదు, నేను రాలేను ఇప్పుడు అని చెప్పాను అనమాట. సో హైదరాబాద్ రానని చెప్పినారు. తను అక్కడైతే జూమ్ కాల్ అన్నారు, నాకు అసలు జూమ్ కాల్ ఐడియా కూడా లేదు. నాకు షాప్ పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి అదేదో జూమ్ కాల్ది మళ్ళీ దాన్ని ఏమంటారు డౌన్లోడ్ చేసుకొని అలా జూమ్ కాల్ కి వెళ్ళడం జరిగింది. అప్పటికప్పుడు అంతా అయిపోయింది, ఇంటర్వ్యూ ఇచ్చేసిందాను. వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ అనమాట, మళ్ళీ ఆర్టీ వాళ్ళు అడిగారు, వాళ్ళకి ఇచ్చారు కదా వీళ్ళకి అని అంటే, లేదండి ఇంకా చాలు ఇంతటి ఈ టాపిక్ వదిలేసేయండి, అది నా దరిద్రానికి వైరల్ అయినట్టుంది, నేను ఒకరిని ఈ ప్రాబ్లం లో దించాలి, నేను వైరల్ అవ్వాలని నాకు ఆశ ఉంది కానీ ఈ ఉద్దేశంలో వైరల్ అవ్వాలనే ఉద్దేశం నాకు లేదని చెప్పా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఇట్లా నాకు వద్దు, ఒకరు అనగదొక్కి పైకి ఎదగడం నాకు ఇష్టం లేదు, అది ఎప్పటికైనా కూడా నాకు కర్మలాగా చుట్టుకుంటది, నాకు ఇష్టం లేదులేండి, ఇంకా వదిలేసేయండి, ఈ పాటికి వాళ్ళు సగం చచ్చిపోయి ఉంటారు, ఆ వీడియోలు చూసే వాళ్ళు బతిమలు ఆడుకుంటున్నారు, వద్దులేండి అని చెప్పే వాళ్ళకి. లేదు మేడం వదలకూడదు, మనం పట్టుకుందాం అది ఇది అని చెప్పి రెచ్చగొట్టారు మిమ్మల్ని.
అంత ఈజీగా ఛానల్ వాళ్ళు రెచ్చగొట్టిరు. రెచ్చగొట్టిండ్రు. ఉమ్. 350 అక్క. రెచ్చగొట్టిండు అనమాట. సో ఇంకా వాళ్ళు రెచ్చగొట్టేసరికి నేను కొంచెం సర్లే అని చెప్పి సర్లేండి ఇస్తాను అని చెప్పి ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది. ఉమ్. ఓకే. ఇంటర్వ్యూ అయితే ఇచ్చిన తర్వాత ఈ పంచాయతీలో చెప్పిన తర్వాత నా చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారు, మీరు సింగిలా లేదా ఇవన్నీ అడిగినప్పుడు చెప్పాను నా ఫ్యామిలీ పరిస్థితి ఇది, నేను నా కూతురు సింగిల్, ఆల్రెడీ మీకు చెప్పింది అక్క. తర్వాత మీ చిన్నప్పటి నుంచి ఎవరైనా గెలిగారు అది అంటే చెప్పాను ఇలా జరిగింది మీరు కొంచెం ధైర్యంగా మాట్లాడుతున్నారు, స్ట్రాంగ్ గా ఎన్ని ఫేస్ చేశారంటే నా చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఫేస్ చేశానని చెప్పడం జరిగింది. అది కూడా ఒక సింగిల్ పేరెంట్ ఒక ఆడది ఒంటరిగా బతుకుతుందంటే ఆటోమేటిక్ గా నెలకి ఇలాగే అంటారు కదక్క. ప్రతి ఒక్కరు ఇలాగే మాట్లాడతారు, ప్రతి ఒక్కరు ఆడదాన్ని లొంగ తీసుకోవడానికే చూస్తారు, కానీ మనలో ఉంటది అది. అంతే, మనలో ఉంటది. అందరు నిన్నే ఎందుకు గెలుపుతున్నారంటే ఒంటరిగా ఉంది కాబట్టి గెలుపుతారు. ఒకరికి సంజాయిషులు ఇచ్చుకునే దాని బదులు సైలెంట్ గా ఉంటే అయిపోతుంది అక్క. ఎందుకంటే వాళ్ళ దాకా రాకుండా ఉన్నాయంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు అనుకోవచ్చు, బట్ నా ఫ్యామిలీకి నేను సపోర్ట్, నేను మొగరాయుడు, ప్రతిదీ నేనే ఫేస్ చేస్తాను. సో అవన్నీ నేను కేర్ చెయ్యనక్క, పట్టించుకోను అంతే. ఓకే. సో అందులో భాగంగా మీరు చెప్తే దాన్ని లింక్ చేసిరు అయితే అని తర్వాత ఇంకా ఏమన్నా ఎవరన్నా సినీ ఫీల్ ఇలా చేశారంటే అప్పుడు వెంకీ టాపిక్ వచ్చింది. అవును, మా జాతరకు కూడా ఇలా తను ఒక అడిగాడు, ఫోన్ కాల్స్ నన్ను మామూలుగా ఫోన్ లో వీడియో కాల్స్ మాట్లాడుకున్నాము, మన ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరాలి, వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ ఉంటది అన్నాడు. మా జాతరకు నువ్వు ఫిక్స్ అని పక్కా ఫిక్స్ చేసేసినాడు అక్క. తను కూడా నిజం చెప్పాలంటే తను కూడా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ గారి మూవీలో నువ్వు ఎట్టా ఫిక్స్ అని చెప్పి నన్ను సాయంత్రం వరకు పెట్టుకున్నారు హైదరాబాద్ లో. తను కూడా నిజం చెప్పాలంటే వెంకీ గారు కూడా నువ్వు ఫిక్స్ అని నాకు మైండ్ లో ఫిక్స్ చేసేసాడు. నువ్వు నేను ఫిక్స్ బుజ్జమ్మ, మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ మన ఇద్దరం పేరుగా చేస్తాము, ఇక్కడే కాదు హైదరాబాద్ మనం అమెరికా పోయినా ఫారెన్ పోయినా కూడా మన ఇద్దరం నువ్వు నాతో పాటు తిరగాల్సింది వస్తుంది, అంటే అంత దూరం అయితే రాలేను, ఇక్కడ వరకు అయితే రాగలను, అది ఇది అని చెప్పాను అనమాట. సో తను కూడా కొంచెం మాటలతోనే ఇంకా హైప్ ఎక్కించానులేండి. ఇంకా పర్టికులర్ ఏమంటే తన ఫ్యామిలీని చూసి నేను తన మీద ఏం అలిగేషన్ వేయట్లేదు తప్ప, తను మంచోడని నేను చెప్పను, చెడ్డోడని కూడా నేను చెప్పను. వెంకీ మూలంగా కూడా నాకు ఇబ్బంది కలిగింది. ఏమంటే అందరిలెక్క వెంకీ నన్ను హైదరాబాద్ పిలిపించి తప్పుగా మాట్లాడి రిటర్న్ పంపలేదు. మా ఇద్దరి మధ్య ఫోన్ కాల్ లోనే అయిపోయింది అంతే, అది రీజన్. సో నేను ఏం చెప్తున్నానంటే ఫోన్ కాల్ ద్వారా అయిపోయింది. నేను వెంకీ మంచోడనే ఇప్పటికి నేను సపోర్ట్ చేయనక్క. వెంకీ మీద నాకు ఇప్పటికీ కోపం ఉంది. లైవ్ లో వచ్చినప్పుడు కూడా వెంకీ గారు కనీసం ఇప్పుడు వెంకీ గారు కూర్చున్నప్పుడు నా గురించి ఒక మాట మాట్లాడలేదు, వరలక్ష్మి చెప్పింది తప్పు అని మాట అని అది వేరే విధంగా ఉండక్క. నిన్న జరిగిన డిస్కషన్ లో నిన్న డెబేట్ వేరే విధంగా వేరే రేంజ్ లో పోవాలి. తను వరలక్ష్మి చెప్పింది అబద్ధము అని ఒక మాట అని అంటే, సో తను అక్కడ తను ఒప్పుకున్నాడు, తను న్యాయంగానే మాట్లాడినాడు కాబట్టి నేను తనను వదిలేస్తాను. తను కప్పిపుచ్చుకోలేదు ఏది. కానీ తనలో నాకు నచ్చదు ఏంటంటే నేను మంచోడిని అని చెప్పి అది ఒకటి నాకు నచ్చలేదు. మంచోడో చెడ్డోడు అనేది తన మనసుకు తెలిసిండాలా, అదంతా అనవసరం. ఇంకా తన టాపిక్ తర్వాత పర్టికులర్ నేను వాళ్ళకు చెప్పాను, మీరు తమ్మునేల్స్ గలీజ్ గా వేశారు, దయచేసి తన పేరు తీసేసేయండి. ఎందుకు తన ఫోటో వేస్తున్నారు? తన ఒక్కడి గురించి కాదు కదా నేను చెప్పింది రామ్ గోపాల్ వర్మ గారి వాళ్ళ కింద ఉన్న వాళ్ళు. రామ్ గోపాల్ వర్మ గారి మీద కూడా నేను తప్పుగా చెప్పట్లేదు, వాళ్ళ కింద వాళ్ళు ఇలా చేశారు అని చెప్పాను. అవునవును, వాళ్ళ కింద వాళ్ళు ఇలా చేశారు అని చెప్పాను. తర్వాత సుందరి సీరియల్ అప్పుడు ఇలా చేశారు అని చెప్పాను. సినీ ఫీల్డ్ మీద నేను ఒక వీడియో తీయడం జరిగింది, కుదిరితే ఆ ఫీల్డ్ మీద వేసుకోండి, లేదంటే అందరి ఫోటోలు వేసుకోండి, ఒప్పుకుంటూ. నేను పర్టికులర్ ఒకరి ఫోటో వేసి ఒకరినే టార్గెట్ చేయడం ఎందుకు? ఆ టార్గెటింగ్ నాకు నచ్చలేదు. తన మీద ఎంత కోపం ఉన్నా సరే నాకు ఆ టార్గెటింగ్ నచ్చలేదు అక్క. ఆ టార్గెట్ చేసేసరికి నేను రెస్పాండ్ అయ్యాను. ఎందుకు పాపం ఒక మనిషి ఇప్పుడు అందరు చేసిన తప్పకి తను ఒక్కడే బలవాల్సిన అవసరం లేదు. నలుగురితో పోలుస్తాను వెంకిని కూడా ఒప్పుకుంటా. నేను అందరి ఫోటోలు అయితే వెంకి ఫోటో నేను ఒప్పుకుంటా. మళ్ళీ వెంకి నేను పత్రితో నిజాయితోడని నేను చెప్పను. అదే అర్థమైనా? తన మూలంగా కూడా నేను సఫర్ అయినాను. కానీ అందరినీ వదిలేసి వెంకిని టార్చర్ చేయడం ఒక్కటి నాకు సింపతి క్రియేట్ అయింది తన మీద. మీరు మీడియా వాళ్ళ మీద కూడా మస్తు ఫైర్ అవుతున్నారు, అసలు మొత్తం తిట్టి పడేస్తున్నారు. అంతే కదక్క. ఇప్పుడు నేను చెప్పినది వెంకి నన్ను వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ ఉంటది బుద్ధమ్మ అన్నాడు స్క్రీన్ మీద. వాళ్ళు ఏం వేస్తున్నారు తెలుసా? వరలక్ష్మిని భార్యగా ఉండమన్నా వెంకీ మంకీ, వరలక్ష్మి పక్కలో పడుకుంటా గానీ జబర్దస్త్ లో ఆఫర్ ఇయ్యనన్నా వెంకీ మంకీ. అయ్యయ్యో, అసలు జబర్దస్త్ మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? అది మా జాతర కదా. ఇంత దారుణం ఆ థంబ్నెయిల్స్. ఆ థంబ్నెయిల్స్ మీద నేను రియాక్ట్ అవ్వడం జరిగింది అంతే. ఇప్పుడు చెప్పండి, నేను నీకు బుద్ధి లేదా సినీ ఫీల్డ్ కు రావడం అంటున్నారు కదా, నేను దేనికోసం వచ్చాను అది వివరంగా అడగాలి కదా. అది దేనికోసం వచ్చాను? ఫోక్ సాంగ్ కోసం వచ్చాను. అది కూడా నేను వాళ్ళకి అన్ని చెప్పాను. ఇలా కమిట్మెంట్ అడుగుతుంటే నేను వెనక్కి వచ్చానండి అంటే మేము అలా కాదు మేడం అంటే
1 డేకి 15,000 ఇస్తానంటే ఎవరైనా వస్తారు కదండి. అంతేలేండి. ఇక ఇప్పుడు మీరు ఒక సింగిల్ ఆలోచించండి. పేరెంట్ ఉండి మీరు పాపని పోషిస్తున్నారు కాబట్టి ఒక రోజు షూటింగ్ కి 15,000 ఇస్తామన్నప్పుడు రావడంలో తప్పేముంది? ఫుడ్ బెడ్ ఛార్జీలు వాళ్ళే పెట్టుకొని 15,000 ఇస్తామన్నప్పుడు నేను వచ్చాను. నేను నా సేఫ్ జోన్ నేను చూసుకొని నాతో పాటు ఒకరిని పిలుచుకొని పోయిన తోడు ఒంటరిగా కూడా ఏం పోలేదు. ఇక పైన మీకు అట్లాంటి ఆఫర్లు ఫోక్ నుంచి ఏమైనా వస్తే వాళ్ళ కాంటాక్ట్ నాకు షేర్ చేసి ఒకసారి నాకు ఇవ్వండి. మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇక్కడతో ఆపమని మీకు చెప్పాను, ఎందుకంటే ఎవరి ప్యాషన్ వాళ్ళకు ఉంటది. ఉంటది, అదొక పిచ్చి ఉండిపోయింది కదా మనకు. నాకు తెలుసు, నేను ఇంటర్వ్యూ చేసిన కాబట్టి నాకు అర్థమైంది. మీరు అది ఇస్తే నేను మాట్లాడతా ఫస్ట్. అది జెన్యూన్ అనిపిస్తే మీరు వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఫోక్ లో కూడా ఇట్లాంటివి కొంతమంది ఫేస్ చేస్తున్నారు అని మన దాకా వచ్చినాయి. ఇప్పుడు నేను అక్కడ నాకు తెలిసిన వ్యక్తి తేజ ఉండబట్టి నేను అక్కడ నుంచి బయటికి రావడం జరిగింది అక్క. ఒకవేళ నాకు తేజ వ్యక్తి తెలియకపోతే నేను వాళ్ళ హోటల్లోనే ఉండాల్సి వచ్చేది కదా. నిజమే కదా. అప్పుడు నా పరిస్థితి ఏంది? అది ఎవరు ఆలోచించట్లేదు ఎందుకు? ఏమైపోయేది అసలు? అది ఒక ఆడపిల్లను పట్టుకొని థంబ్నెయిల్స్ నెగిటివ్ పెట్టి ఆ అమ్మాయిని నెగిటివ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అదే కదా. నేను జరిగిన అన్యాయం గురించి నా బాధ నేను అక్కడ వ్యక్తం చేశానక్క. ఇప్పుడు ఆ కోపంలో నేను వీడియో తీయడం తప్ప, నాలాగా ఎవరు రాకండి అమ్మా అని చెప్పడం తప్ప? ఈ థంబ్నెయిల్స్ ఇట్లా అవ్వడం వల్ల చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. చాలా మంది అసలు నాకు ఆ తమ్మునేల్స్ కు తన మీద వెంకి మీద కోపం ఉన్న నాకు జాలి కలిగింది. అంత ఘోరంగా తమ్మునేల్ చేసినాడు తెలుసా. ఏమంటాం మళ్ళీ పెద్ద పెద్ద వ్యక్తి మీద నాకు కోపం లేదని చెప్పట్లేదు కదా, ఇప్పుడు కూడా కోపం ఉందన్న. అంత కోపం ఉన్నా కూడా నాకు జాలి కలిగేలా మీరు తమ్మునేల్ చేశారు. ఆ మనిషి అంత ఘోరంగా మీరు ప్రవర్తించారు. ఆ మనిషిని మీరు దిగజార్చారు కదా. ఒక ఆడపిల్ల పరుగు పోతుంది, అది ఆలోచిస్తలేరు కదా. ఇప్పుడు నేను నా సిచ్యువేషన్ నేను ఆలోచించలేదక్క. వెంకి ఒక ఆ పిల్లడు ఆయన కష్టపడి ఆ పొజిషన్ లో ఉన్నాడు, మళ్ళీ ఎందుకు పర్టికులర్ దిగజార్చడము అని చెప్పి నేను తన సైడ్ మాట్లాడడం జరిగింది. అలాగని తను మంచోడని ఎక్కడ నేను స్టేట్మెంట్ ఇయ్యలేదక్క. అవునవును, మీరు నిన్న మాట్లాడినట్లు కూడా చెప్పారు. ఇప్పటికి కూడా నేను చెప్పానక్క, స్టేట్మెంట్ ఇయ్యలేదు. ఎందుకంటే తను కూడా అందరిలాగా ఆఫర్ ఇస్తా అని చెప్పాడు. ఏమంటే అంత దూరం పిలిపియలేదు అంతే. అదే అదే తనకు నచ్చినట్టు నేను మాట్లాడలేదు అందరిలాగా. ఇప్పుడు నేను ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చినానంటే, ఇప్పుడు నేను వెంకితో కూడా బోల్డ్ గా మాట్లాడి, వెంకితో కూడా నేను క్లోజ్ గా మాట్లాడి, పర్సనల్ గా మాట్లాడి నేను అందులో ఉండేదాన్ని. అలాగే సీరియల్ లో కూడా నేను వాళ్ళు చెప్పినట్టు వాళ్ళకి నచ్చినట్టు కమిట్మెంట్ ఇచ్చి నేను అక్కడ ఉండేదాన్ని. సినిమాలో కూడా అదే చేసింటే నేను ఉండేదాన్ని. ఇది చేయనందుకే కదా నేను రిటర్న్ వచ్చింది. అంటే సినీ ఫీల్డ్ లో ఇట్లా ఆఫర్ వాళ్ళకి నచ్చినట్టు మనం ఉంటేనే కదా వాళ్ళు మనకు ఆఫర్ ఇచ్చేదని చెప్పి నేను కోపం ఆ బాధతో నేను నమ్మి పెట్టా. ఇది నిజమే కదా నేను బలంగా నమ్మినా. నేను ఇంకా సో నేను ప్రతి ఒక్కరికి నేను కమిట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి కదా నేను రిటర్న్ వస్తున్నా ప్రతిసారి. అంతే అంతే నిజం. ఇచ్చింటే అక్కడ ఉండేదాన్ని కదా అని నేను నమ్మిన కాబట్టి చెప్తున్నా. నేను ఇప్పుడు ప్రతిసారి 4 సార్లు వెళ్ళి రిటర్న్ వస్తున్నా అంటే అది ఒక్కటి నేను చేయలేకనే కదా అక్కడ రిటర్న్ వస్తుంది. ఆ పాయింట్ ఎవరు ఎందుకు గుర్తుపట్టడం లేదు? పర్టికులర్ ఆ పాయింట్ ఎవరు పట్టుకోవడం లేదు ఎందుకు? అదే కదా, పనికి మళ్ళీ అని తమ్ముళ్ళ మీద వేస్తారు. మరి ఇట్లా ఇయ్యొచ్చు కదా. కమిట్మెంట్ లేకపోతే ఈ పాటికి వరలక్ష్మి సినీ ఫీల్డ్ లో కనిపించేది కదా. మరి ఎందుకు ఇన్ని సార్లు పోయినా రిటర్న్ ఎందుకు వస్తుంది? ఇవి ఎందుకు వేయట్లేదు? ఏం జరుగుతుంది? అమ్మాయిలు ఏమి ఇస్తే అక్కడ ఆఫర్లు ఇస్తారు. 4 సార్లు సినీ ఫీల్డ్ కి వెళ్ళొచ్చిన నేను ఇలా జరగడం మూలంగానే రిటర్న్ వస్తున్నా కదా. అదెందుకు బలమైన పాయింట్లుగా పట్టుకోవట్లేదు? ఇది పక్కన పెట్టేసి మీడియా వాళ్ళు వాళ్ళ టీఆర్పీ కోసం ఎంత ఘోరంగా చేసుకుంటారు ఒక మనిషిని. ఇప్పుడు నా కూతురు ఆ వీడియో చూస్తుంది, గలీజ్ ఫోటో వేస్తారు. వెంకి నన్ను పక్కన వేసి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక అమ్మాయి అబ్బాయి పడుకొని ఆ బెడ్షీట్ కప్పుకునే ఫోటో వేస్తున్నారు. ఏందక్క అది? ఏమన్నా భయమక్క? ఇప్పుడు అది వైరల్ అవుతుందని నా కూతురు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ స్కూల్లో మామూలుగా నాకు వాళ్ళ నా కూతురు ఫ్రెండ్స్ అమ్మాయిలు ఉంటారు కదా, ఆ పిల్లలందరూ నాకు మీ అమ్మ అంటే నాకు ఇష్టము, నాతో మీ అమ్మతో మాట్లాడి అక్షయ అని అడుగుతుంటారు అనమాట. పిల్లలకు నేనంటే ఇష్టం అక్కడ స్కూల్లో పిల్లలకు. ఆ పిల్లలందరూ నా వీడియోలు చూస్తున్నట్టే కదా. అంతే కదా. ఇప్పుడు ఇది కూడా ఆ పిల్లలు చూస్తారు కదక్క. ఏందక్కి మీ అమ్మ ఇట్లా చేసిందని చెప్పారా నా బిడ్డకు? అంటారు కదా. స్కూల్లో అసలు నాకు అనిపిస్తుంది, అరే మళ్ళీ నీకు సిగ్గు లేదా, నువ్వు ఎందుకు పోయినావు అంటున్నారే. నేను పోయినది ఇదిరా నాయన, ఆ 15,000 వచ్చిన నా కూతురు స్కూల్ ఫీజులకు వస్తాదని పోయినారా నాయన? అది అర్థం కావడం లేదే. అదే కదా. మరి తీసుకున్నారా? పోలీస్ కేసు పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమైనా? లేదక్క, నేను అదే చెప్తున్నా కదక్క. అనవసరంగా ఇప్పుడు నాకు టీవీ మీద ఎంత కోపం వచ్చినా కూడా వాళ్ళ మీద కేసు పెట్టమని అందరు అంటున్నా కూడా నేను ఒకటి ఆలోచిస్తాను అక్క. గుర్తు పెట్టుకోండి, ఆ టీవీని నమ్ముకొని ఎంతో మంది నాలాంటి వాళ్ళు బతుకుతుంటారక్క. ఒకసారి కేసు వేసి వాళ్ళు ఏదైనా చేసినా కూడా నాలాంటి వాళ్ళు చాలా మంది రోడ్డు మీద పడిపోతారు. నేను ఆ ఉద్దేశంలో ఆలోచిస్తాను. ఎందుకంటే జాబ్ చేసిన వాళ్ళకి ఒక్క నిమిషం సడన్ గా ఉద్యోగం పోయిందంటే వాళ్ళు ఎంత అడుక్క తింటారో నాకు తెలుసు. ఆ పరిస్థితి కష్టం విలువ తెలిసి ఉండాలి ఫస్ట్. అది చూసినా కాబట్టి సడన్ గా ఒక మనిషిది ఉద్యోగం ఏదైనా ప్రాబ్లం ఏంటంటే అందులో పనిచేసే వాళ్ళందరూ రోడ్డున పడినట్టే కదా. నేను అది అట్లాంటివన్నీ నేను ఫేస్ చేశాను అక్క. సడన్ గా ఉద్యోగం పోతే తిండికి గతి లేక అనుభవించిన రోజులు ఉన్నాయి నాకు.
కాబట్టి నేను వాళ్ళందరి గురించి ఆలోచించాను కాబట్టి నేను ముందడుగు వేయకునండా. నేను ఓన్లీ వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఒకటే ఇచ్చాను, ఎంత కోపం ఉన్నా కూడా. ఓకే. మీరు ఈ ఫోక్ సాంగ్ ఉంది అని చెప్పి పిలిచి మిమ్మల్ని ఇట్లా చేసి వెయిట్ చేపించి మరి ఇట్లాంటి వాళ్ళపైన ఎందుకు యాక్షన్స్ తీసుకోలేదు? మీరు ప్రీవియస్గా కూడా మీకు ఇట్లాంటివి జరిగినాయి కదా. అవునవును. మరి వీళ్ళ మీద ఎందుకు తీసుకోలేదంటే మీ ఆన్సర్ ఏంది? కేసు ఏం పెట్టాలక్క? ఇప్పుడు కేసు పెడతా నన్నే చిల్లర చేస్తారు కదక్క. ఇప్పుడు నేను ఉన్నట్టు చెప్తున్నా కూడా ఈ సమాజం నన్నే అంటుంది కదా. నాకు ఈ దీనికి చూసే భయపడుతున్నానక్క. ఓకే ఓకే. దీనికి చూసి సగం భయపడుతున్నా నేను. అరే ఇప్పుడు నేను ఎంత ఫైట్ చేసినా కూడా నా కూతురు దగ్గరకు వచ్చేసరికి నేను ఆగిపోతున్నా. ఇప్పుడు ఒకవేళ నేను నా భర్త కలిసి ఉండి ఇవన్నీ చేసినా కూడా భర్త సపోర్ట్ ఉందిలే అని అనుకుంటారు. ఒంటరిగా చేస్తానికి ఇది చిల్లర ఇట్లా మాట్లాడతారు అక్క. సమాజమే సగం చంపేస్తుంది అక్క. సమాజం ఏ ఆడపిల్లకి సపోర్ట్ చెయ్యదు. జస్ట్ ఆ మీడియా ప్రకారం మాత్రమే ఆయన సపోర్ట్ చేసినట్టు చేస్తారు తప్ప వెనకాలంతా గోతులు తవ్వేది మన వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళే అక్క. ఇది నిజం. కరెక్ట్ చెప్పారు. అసలు నిజంగా ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు నా వాళ్ళలో ఒక్కరు నాకు సపోర్ట్ చేసి ముందుకు వచ్చా నేను ఎందుకు ముందడుగు ఏం చెప్పు? నిజమే. అంటే మీకు నా దగ్గర నేను ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నానంటే మా పిల్లలు నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు నాకు ఇబ్బంది జరుగుతుందంటే ఎవరు నా దగ్గర కూడా రారక్క. మనకి ఎందుకు అనుకుని వెళ్ళిపోతారు. అవునవును. అలాగే నేను ఏ ధైర్యంతో నేను ముందడుగు వేస్తాను? నేను ఒంటరిదాన్ని ఏంటి, నేను పోరాడేదాన్ని అక్క. నన్ను నమ్ముకొని నా కూతురు ఉందక్క. అవునవును. దానికోసం నేను వెనక్కి తగ్గాలి. అంతేలేండి. వెనక్కి తగ్గినంత మాత్రాన తప్పు చేసినట్టు ఏం కాదులేండి. అది ఒకవేళ ఆ ఉద్దేశమే ఉంటే ఇప్పటికి నేను సినీ ఫీల్డ్ లో ఉండేదాన్ని కదా. అంతే అంతే. అవును. అది ఒక్కటి అర్థం కావట్లేదే. తప్పు చేసిన దాన్ని అయితే నేను సినీ ఫీల్డ్ లో ఈ పాటికి ఒక పొజిషన్ లో ఉండేదాన్ని అక్క. 3 ఏళ్ల నుంచి సినీ ఫీల్డ్ నుంచి రిటర్న్ వస్తున్నానక్క. ఈ పాటికి ఏదో ఒక క్యారెక్టర్ చేసుకుంటూ ఏదో ఒక దాంట్లో నేను ఉండేదాన్ని కదా, నిలదొక్కునేదాన్ని కదా. అవును అక్క. సినీ ఫీల్డ్ లో నిలదొక్కుకోవాలంటే ఒకటక్క, మనల్ని మనం చంపుకొని బతకాలక్క. కానీ కొంతమంది మాట్లాడతారు కదా, ఈ ఫీల్డ్ లోకి మేము కరెక్ట్ గానే వచ్చాము, మాకు ఇలాంటివి ఏం రాలేదు, అందరు అలా వస్తారు అనుకోవడం తప్పు అని చెప్పి. ఏమైనా బడా పర్సన్స్ అయి ఉంటారేమో అక్క, వాళ్ళకి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందేమో, ఏమో చెప్పలేము అక్క. వాళ్ళ మాటలు ఎంతవరకు నిజమో. ఇప్పుడు నేనైతే అది నమ్మలేనక్క, నిజం చెప్తున్నాను. వాళ్ళు అలా చెప్తున్నారంటే దాన్ని అయితే నేను నమ్మనక్క. నాకు జరిగిన దాని ప్రకారం వితౌట్ కమిట్మెంట్ తో అమ్మాయి అందులో ఎదిగిందంటే కష్టం అక్క. ఓకే ఓకే. ఒకటి సినీ ఫీల్డ్ లోకి ఎక్స్పోజ్ చేయాలి, వెళ్ళి చూపియాలా. ఇప్పుడు మీరున్నారక్క, మీ ఛానల్లో మీరు కొన్ని లిమిట్స్ పెట్టుకొని మీరు వేసుకునే పద్ధతి బట్టలు ఎలా ఉంటాయక్క? నేను మామూలుగా మిగతా యాంకర్స్ అందరూ చూస్తుంటా, మీ కూడా నేను చూస్తుంటాను. మీ బట్టలు ఎలా ఉంటాయక్క? శారీస్, హాఫ్ శారీస్, డ్రెస్సెస్, ఫ్రాక్స్ వేసుకున్నా కొంచెం ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండే బట్టలు ఉంటాయక్క. అవును అంతే. నిజం. ఎక్స్పోజ్ ఎక్కువ చేసామంటే నీకు కూడా మోర్ ఆప్షన్స్ వస్తాయక్క, ఆఫర్స్ వస్తాయి. అంతే కదక్క. అంటే ఎక్స్పోజింగ్ కు ఆడది తన ఒళ్ళు చూపించాలి, ఒళ్ళు అమ్ముకోవాలి. అలా అయితేనే ఆడదానికి అవకాశాలు, ఆఫర్స్ వస్తాయక్క. నన్ను తప్పనుకున్నా ఒప్పనుకున్నా నేను చూసినాను, నేను అనుభవించినాను కాబట్టే నేను చెప్తున్నాను. నేను వాటికి ఒప్పుకోలేదు కాబట్టే నేను రిటర్న్ వస్తున్నాను అక్క. మీరు కూడా ఈ మధ్య కాలంలో డ్రెస్సింగ్ విషయంలో అంటే నేను ఎక్స్పోజింగ్ చెయ్యను అని మీరు ఫస్ట్ మాట్లాడారు కదా. అవునవును. ఈ మధ్య కాలంలో మీ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే కొంచెం కనిపించనట్టు, ఆ చీరలు కట్టినప్పుడు నడుము ఇట్లాంటివన్నీ కొంచెం మీరు కూడా అట్లా చేస్తున్నారేమో అని జనాలకు కూడా అక్కడ మీ మీద ఇన్ని క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారంటే అదే ఒక రీజన్. అలా ఏం లేదక్క, అలా ఏం లేదు. ఎందుకంటే నాది నేను షాప్ పెట్టుకున్నాను అక్క. నేను ఒక చీర కట్టుకొని నా చీరని నేను చూపిస్తాను, నా షాప్ లో ఉన్న బట్టలను నేను వేసుకొని ఒక వీడియోలు తీసుకుంటాను. అర్థమైందక్క? అది ఓన్లీ వీడియో వరకు, బయటకు వస్తాను చున్నీ ఉంటుంది అక్క. తెలుసులే, బయటకు వస్తే ఎట్లుంటారు అనేది తెలుసులే కానీ నాకు. అంటే వీడియోలో ముందు చున్నీ ఉంటదక్క. చున్నీ లేకుండా బయట తిరగడం అనేది కష్టం అక్క. చున్నీ లేదంటే స్కార్ఫ్ ఖచ్చితంగా ఉంటదక్క. ఏమంటే నా బట్టలు నేను క్లియర్ గా చూపించాలి. నాది ఆన్లైన్ షాపింగ్ కూడా పెట్టుకున్నాను కదా. ఓకే. ఇప్పుడు నా బట్టల్ని, నా చీరల్ని నేను కట్టుకొని చూపిస్తానే కదా నలుగురు కొనేది. అంతేలే, అది కూడా కరెక్టే. ఇప్పుడు నేను ప్రమోషన్ అంటే ఎవరినో పిలుచుకోసం వాళ్ళకి డబ్బులు ఇచ్చి నేను చేపిలేను. సో ప్రతిదీ నా షాప్ ప్రమోషన్ నేను చేసుకుంటున్నాను. నా షాప్ బట్టలు నేను వేసుకుంటున్నాను. నా షాప్ కు నేను ఇప్పుడు ఒక ఫ్రాక్ వేసుకుని దాని మీద చున్నీ వేసుకుంటే ఫ్రాక్ డిజైన్ కనిపించదు కదక్క. అంతే కదా. అంతేలే. డన్. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఎన్ని కష్టాలు పడి వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉందనేది అనవసరం. ఒక టాపిక్ ముందుకు వస్తే దాన్ని బేస్ చేసుకొని అమ్మాయి క్యారెక్టర్ ని డిసైడ్ చేయడం అనేది చాలా కామన్ గా జరుగుతున్న థింగ్ ఈ రోజులలో. పర్లేదు, నాకు మీకు ఇంక్లూడింగ్ ఎందుకు ఈ వెంకి వాళ్ళ బామార్ది కూడా రీసెంట్ గా ఒక ఏదో షార్ట్ ఫిల్మ్, అదే వెబ్ సిరీస్ ఉందని అడిగాడు. తను కూడా తనే నెంబర్ ఇచ్చినట్టున్నాడు, కాల్ చేసి అడిగాడు. మంచి టీచర్ క్యారెక్టర్, మీరు బాగా సెట్ అవుతారన్నారు. ఇప్పుడే చేస్తానని చెప్పారు. కొంచెం ఎక్స్పోజింగ్ చేయాలన్నాడు. ఏం కొంచెం ఎక్స్పోజింగ్ అంటే ఎలా ఉంటది చెప్పండి.
కొంచెం బొట్టు చూపియాలన్నాడు. చెయ్యను, నాకొద్దు. ఓకే. ఇప్పుడు నా వీడియోలో అట్లా ఏమైనా కనిపించింది నాకు ఎక్కడన్నా? లేదు లేదు. మీరు అన్నారు కదా ఇట్లా చీరలు అంటే కనిపిస్తున్నట్టు, కొన్ని కొన్ని అట్లా నడుము కనిపించి కొంచెం ఎక్స్పోజింగ్ ఎక్కువైంది కదా ఈమెకి అన్నట్టు కొంతమంది నాకు ఈ క్వశ్చన్ వేస్తే నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇది. ఓకే ఓకే, అది వాళ్ళ వర్షన్. నేను మీకు క్లారిటీగా చెప్తున్నా కదా. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు నేను దానికి చీరనే కట్టుకోమన్నారు, చీర కట్టుకొని కొంచెం లైట్ గా కనిపించినట్టు బొడ్డు కనిపిస్తుంది అన్నారు. అదే అదే ఒప్పుకోలేదు, నేను చెయ్యనని చెప్పా. తనే అడిగాడు, తనది స్క్రీన్ షాట్స్, తను మాట్లాడేది మెసేజ్ చేసుకునేవి అన్ని ఉన్నాయి నా దగ్గర, చెయ్యనన్నాను.